ఎన్నెన్ని పనులైనా చేస్తాం, ఎంతంత మాటలైనా చెప్తాం, 24 గంటల సమయాన్ని చాలా తేలిగ్గా గడిపేస్తాం. ఇలా అర్థమవుతున్న టైం అన్న ఆలోచన కూడా మనకు రాదు. కానీ ఈశ్వర సేవకు కానీ పరమాత్మని ఆయనతో మాట్లాడటానికి, ఆయన్ని తెలుసుకోవటానికని మనకి సమయం దొరకదని మనం అనుకుంటాం. కొంచెం సమయం ఇవ్వాలి కదా, మరి కొంచెం సమయం ఇచ్చి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. ఎన్ని నేర్చుకున్నా మనం ఎంతో నైపుణ్యాలు నేర్చుకుంటాం. అన్ని పనులు, కష్టమైన పనులు కూడా చాలా తేలిగ్గా చేస్తాం. కానీ శివపూజకు సమయం ఇవ్వలేము. అలాగే ఈ నైపుణ్యాలు నేర్చుకున్నవి, సంపాదించినవి అన్నీ చివరికి ఏమవుతుంది, మనతో రావు సున్నా. దీన్ని తెలియక ఏదో మనం చదువుతున్నాం, విజ్ఞానంగా 3 లక్షల కోట్లు సంపాదిస్తున్నాం అంటాం. అది ఆ చదువులు ఎందుకు పనికొస్తాయి? ధన సంపాదనకే పనికొస్తాయి. అసలైన చదువు జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం పొందకపోతే చాలా కష్టం. జ్ఞానం లేకపోతే చివరికి ఏమిటంటే జ్ఞానమే మనకు మార్గం చూపించింది. మన ఆఖరి మన సమయాల్లో కూడా మనం ప్రశాంతంగా ఉండడానికి జ్ఞానమే చివరి కడ వరకు ఉండేది జ్ఞానమే. దాన్ని సంపాదించుకోవాలి. దీన్ని తెలుసుకోలేకపోతే చాలా కష్టం. బ్రహ్మాన్ని తెలియాలంటే జ్ఞానమే ఉండాలి. తెలుసుకోవాలి బ్రహ్మాన్ని, లేకపోతే తెలియబడదు. ఎంత కష్టమో తెలుసుకోవటం, ఎంత కష్టం అనుకుంటే కష్టమే, లేకపోతే తెలియబడితే అది మాత్రం చాలా తేలిక. అలా తెలుసుకోవడానికి, బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మనం అవకాశం తీసుకోవాలి. వినాలి. చెవులు ఎక్కడైనా ఎవరైనా సరే బ్రహ్మాన్ని గురించి చెప్పినా, జ్ఞానాన్ని గురించి చెప్పినా వినటానికి మనం తయారుగా ఉండాలి. మనకు చెవులు ఉన్నది అందుకే. అలా మనం ఎప్పుడు మన జ్ఞానానికి వెతుకులాట, ఒక జిజ్ఞాస ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎక్కడి నుంచైనా మనకి జ్ఞానం అందుతుంది. రామతీర్థ ఏం చెప్తారు, మనం ఒక సూది పోయింది అనుకోండి, ఒకడంట ఒక సూది పోయిందని ఎక్కడో సూది పోయింది, వీధి దీపం దగ్గర వెతుక్కుంటూ ఉంటాడంట. నాయన ఇక్కడ ఏంటి వెతుకుతున్నావు అంటాడు రామతీర్థ. అంటే నా సూది పోయింది అంటాడు. మరి ఇక్కడ వెతుకుతున్నావు, ఎక్కడ పోయింది అసలు అని అడుగుతాడు. అక్కడెక్కడో పడిపోయింది, ఇక్కడ లైట్ ఉంది కదా అని ఇక్కడ వెతుకుతున్నాను అంటాడు. ఇక్కడ కాదు నాయన, నువ్వు ఎక్కడ సూది పోయిందో అక్కడ వెతుక్కోవాలి, ఇక్కడ కాదని ఆయన చెప్తారు. ఆ జ్ఞానం ఏంటి, మనకి లోపల మన శ్వాసకి ఆధారమైన తావు ఆయన ఉండేదే. మనకి అన్ని ఆ తావుని అరి ఉండే తావు అది మన లోపలే ఉంది. ఈశ్వరుడు ఎక్కడున్నాడో లోపలే ఉన్నాడు. ఇవన్నీ వదిలేసి లోపల ఉన్నదాన్ని తెలుసుకోక ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఆ ఎక్కడో సూది పడిపోతే ఎక్కడో వెతుకున్నట్టే ఉంటుంది మన వెతుకులాట. ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి. లోపలే ఉన్నాడు ఈశ్వరుడు. ఎక్కడున్నాడో మనలోనే ఉన్నాడు. హరి ఎక్కడున్నాడో మనలో ఉన్నాడు. మన శ్వాసించే తావు ఎక్కడుంది, మన లోపల ఎక్కడైతే ఉందో అక్కడే హరి ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు తిరిగి భూమి మీదకి జన్మించరు. అంత గొప్పది. లోపల ఏదైతే ఉందో దాన్ని తెలుసుకున్నవారు బ్రహ్మమై, తానే బ్రహ్మమై బ్రహ్మాన్ని అంతగా చూసి ఇంకా జన్మించరు, భూమి మీదకి తిరిగి జన్మకు రారు. ఇంత జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా జీవితకాలం అంతా వ్యర్థం చేసుకుంటుంది. అలా కాదు, ఉన్న కాలాన్ని అయినా చిన్న పెద్ద అని భేదం లేదు. జ్ఞానం ఎప్పుడైనా మనకి ఏ క్షణంలో ఎక్కడ దొరుకుతుందో దాన్ని పట్టుకుని దాన్ని జ్ఞానాన్ని తెలుసుకుంటాకి జిజ్ఞాస అన్నిటినీ మనం పెంచుకుని ఎవరైనా చెప్తే విని దాన్ని మరలా ఎలా విన్నప్పుడు వినాలి. ఇప్పుడు పశువులు ఉన్నాయి చూసారా, గోళ్ళు, అవి తింటాయి, ఆహారం దొరికినట్టు చక్కగా గబగబా ఎవరైనా వేరే ఏదైనా తినేస్తాయేమో అన్నట్టు తానే గబగబా తినేసి హాయిగా కూర్చుని నెమరేసుకుంటా ఊగుతా తన్మయత్వంతో నెమరేసుకుని తింటూ ఉంటాయి, మళ్ళీ తెచ్చుకుని. అలాగే మనం విన్నదాన్ని మనం ఏం చేయాలి, ఎక్కడన్నా ఒక మాట విన్నాం అనుకోండి, జ్ఞానయుక్తమైన మాట, దాన్ని మరలా మనం గుర్తు తెచ్చుకుని దాంట్లో ఉన్న సత్యాన్ని నెమ్మదిగా ఆస్వాదించాలి, తెలుసుకోవాలి, అనుభవాన్ని తెచ్చుకోవాలి. ఇలా ఎంతో ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణము జ్ఞానాల కోసం తపన ఉండాలి. అదే తపస్సు. మనం దేనికోసం చేస్తాం తపస్సు? అక్కలేని విషయాల మీద చాలా తపస్సు చేస్తాం. అది నిజంగా మనకి తపస్సు అయితే ఏదైనా వస్తాయి, దొరుకుతాయి. కొంతకాలం దాన్ని కోరేమనుకోండి దొరుకుతాయి. ఆ దొరికినప్పుడు వాటి మీద మనకు మనసు ఉండదు. కోరుకున్నప్పుడు ఉన్నది మనసు, తర్వాత ఉండదు. కానీ దైవం మీద మనసు పెట్టుకుని తపస్సు చేసామనుకోండి, అది మనకు తప్పనిసరిగా దైవం దొరుకుతుంది. అది మనకి ఇంకా మన జన్మకు అదే సార్థకం. విషయాలన్నీ తెలుసుకుని జ్ఞానం వైపు వెళ్ళి జ్ఞానాన్ని ప్రతి క్షణం ఎక్కడ ఉన్నాదో, ఎవరేం మాట చెప్తారో అని మనం వెతుకులాడుతుంటే దొరుకుతుంది. ఎక్కడో వస్తువు పడిపోతే వేరెక్కడో వెతికితే దొరకదేమో, కానీ కరెక్ట్గా మన లోపల మన అంతరంగం ఉన్న పరమాత్మని
కనిపెట్టవచ్చు. ఇక్కడికక్కడ పరుగులు పెట్టవలసిన అవసరమే లేదు. మరి తెలుసుకున్నామా ఇలాగా?